సో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు మార్కెట్ చూస్తే మార్నింగ్ అయితే గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిన మార్కెట్, అదే విధంగా అయితే వాలటాలిటీ బాగా అనిపించింది. ముఖ్యంగా అంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ప్రభావం అయితే మార్కెట్ పైన ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో ఓవరాల్ గా మార్కెట్ క్లోజింగ్ అయితే నెగిటివ్ లోనే అయింది. సెన్సెక్స్ చూస్తే 852 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. 77,664 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. తర్వాత నిఫ్టీ చూసుకుంటే 205 పాయింట్లు నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. 24,173 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 819 పాయింట్లు నెగిటివ్ నే క్లోజ్ అయింది. 56,305 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మిడ్ క్యాప్ చూసుకుంటే కూడా నెగిటివ్ లోనే ఈ రోజు క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ ఈ రోజు సెక్టార్ వైజ్ కూడా ఒకసారి మనం చూద్దాము. నిఫ్టీ మెయిన్ స్మాల్ క్యాప్ చూసుకున్న నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. తర్వాత సెక్టార్ వైజ్ చూస్తే ఆటో సెక్టార్ అయితే 2.5% అయితే పడిపోవడం జరిగింది. నిఫ్టీ ఐటీలో కూడా మంచి డ్రాగ్ అయితే కనిపించింది. తర్వాత పిఎస్యు బ్యాంకులు కానీ ఒక ఫార్మా అండ్ మీడియాకి సంబంధించి అండ్ ఎనర్జీ సెక్టార్లు మాత్రం కొంచెం మంచి మూమెంటం అయితే ఈరోజు కనిపించినాయి. సో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఓవరాల్ గా మార్కెట్ గురించి ఏం చెప్తారు? నిన్న మనం అనుకున్నట్టు బ్రెంట్ ఆయిల్ కనుక పెరిగితే మన మార్కెట్లు ఫాల్ అవుతాయి, గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. సేమ్ అలానే జరిగింది. 102.89 బ్రెంట్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్, ఈ చమురు ఏదైతే ఉందో అది పెరిగినంత కాలం మార్కెట్లు పడుతూనే ఉంటాయి, గోల్డ్ సిల్వర్ పడుతూనే ఉంటది, వరల్డ్ మార్కెట్లు పడుతూనే ఉంటాయి. అప్పటి వరకు మనకి ఏమి అంటే ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం ఇంకా సమస్యకోలేదు. యుద్ధం జరుగుద్దా జరగదో తెలియదు, కానీ ముందైతే విరమించమన్నారు, పొడిగించమన్నారు. అయితే దాంతో మార్కెట్లు ఏమి ఆలోచించకుండా రెండో రోజు కూడా నిన్న ఫాలో అయింది, ఇవాళ కూడా ఫాలో అయింది. ఆ చర్చలపై అంటే ఒక నీడలు అంటారు అనమాట. అమెరికా చర్చల మధ్య అనిశ్చిత పరిస్థితి, అది ఎప్పుడు జరుగుద్ది, ఏం జరుగుద్ది, క్లోజ్ అయిందా లేదా కూడా తెలియదు అనమాట. అంటే ఈ ఇష్యూ తోటే, ఈ హర్మూజ్ వద్ద దిగ్బంధనం కొనసాగుతుంది అనే సెంటిమెంట్ తోటి ఈ మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. ఇది ఎంతకాలం ఉంటుంది ఏముంటది అంటే, రేపు శుక్రవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, బాంబే సెన్సెక్స్. కాబట్టి ఈ రాత్రి కనుక బ్రెంట్ ఆయిల్ అంటే ఇప్పుడు 6 గంటలకి అమెరికా మార్కెట్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత అది ఎలా క్లోజ్ అవుతుంది, అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ ఎలా అవుతుంది అనే దాన్ని బట్టే మన మార్కెట్లు రేపు ఓపెన్ అవ్వడం. కానీ అంటే డౌన్ లోనా, న్యూట్రల్ గానా, అప్ప అంటే గ్యాప్ అప్ప గ్యాప్ డౌనా, లేకపోతే న్యూట్రలా. అంటే ఇప్పుడు 102.8 ఉంది, $103 ఉంది ఇది. ఈ 103 నుంచి ఎంత పెరిగితే మళ్ళీ అంత ఫాల్ అవుతుంది. ఒకవేళ బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మిడిల్ ఈస్ట్ లో అయితే యుద్ధ ప్రభావాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే ట్రంప్ యొక్క అంటే శాంతి చర్చలకు కొనసాగుతాయని చెప్తున్నారు. ఒకవేళ శాంతి చర్చలు ఓకే అయిపోయి ప్రజెంట్ మనం అనుకున్న ఫలితాలు వస్తే మాత్రం ఆగిపోయినా సరే ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి కోలుకోవడానికి అంటే గ్లోబల్ వైజ్ కూడా 2 ఇయర్స్ అయితే పడుతుందని అంటున్నారు. సో ప్రజెంట్ మనం స్టాక్ మార్కెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమైనా స్ట్రాటజీ చేంజ్ చేయాలా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ పోవాలి? అంటే చాలా మంది స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. అంటే మూవ్మెంట్ అవును. గత 1 ఇయర్ నుంచి చూస్తే మూవ్మెంట్ అయితే లాంగ్ టర్మ్ వాళ్ళకు కూడా పెద్దగా ఆశించినంత లేదని చెప్పాలి. సో ఏం చెప్తారు దీని అవును, గురించి? ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన చర్చలు ఏమంటుండంటే పెద్ద ఒత్తిడి ఏం లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడే చర్చలకు రావచ్చు అని చెప్పేసి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. మీరు అన్నట్టు ఇప్పుడు షేర్ మార్కెట్లు కానీ, షేర్ మార్కెట్ బ్రోకింగ్ ఫర్ములు కానీ చాలా వరకు మూసేయడం జరిగింది. అంటే సర్వైవ్ కావట్లేదు, కమిషన్ కూడా రావట్లేదు, ఆఫీసు మెయింటెనెన్స్ కూడా వెళ్ళక చాలా వరకు అయిపోయింది, బిజినెస్ తగ్గిపోయింది, టర్న్ ఓవర్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకొక న్యూస్, అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎవరైతే సుమారుగా 54 లక్షలు ఉన్నారట అమెరికా మొత్తంలో, 40% వరకు ఇక ఇక్కడ ఏమి మనకు ఉండేటట్లేదు, మళ్ళీ మన ఇండియాకి తిరిగి వచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారని ఒక నివేదిక కూడా వాళ్ళు రావడం జరిగింది. అయితే ఈ ఇరాన్ అమెరికా చర్చలు అయిపోయినా కానీ ఈ ఈ ట్రంప్ యొక్క వ్యవహారంలో సమస్య పోలేదు. ఆయన ఏమన్నాడు, అంతకుముందు క్యూబా ఉంది ఒకటి, ఇరాన్ అయిపోతే క్యూబా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అయిపోతే ఈ హర్ముజ్ జల్సంది కాదు, మలక్కా జల్సంది అని ఇంకో జల్సంది ఉంది, ఇంకో జల్సంది ఉంది, మళ్ళీ వాటి మీద ఫోకస్ ఉంది. అంటే ఏంటిది, ఈ ట్రంప్ ఉన్నంత వరకు ఇంకొక 2 సంవత్సరాల వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు అమెరికాలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా సర్దుమణిగేంత వరకు, మొన్నటి వరకు జనవరి 30వ తారీఖు వరకు గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోయినాయి అన్ని ఒక్కసారిగా 50% కిందికి రావడం జరిగింది. 1,80,000 వరకు పోయినటువంటి గోల్డ్ 1,57,000. అంటే ఎంత తగ్గిపోయింది.
సిల్వర్ అయితే 4,20,000 దాకా పోయి ఇప్పుడు 2,57,000. అంటే బాగా ఫాలో అవడం జరిగింది. ఇది ఇలానే ఉంటుందా అంటే ఆర్థిక మాంద్యంలోకి ఎప్పుడైతే ప్రపంచం వెళ్ళిపోతుందో ఇంకా ఈ మార్కెట్లు ఇంకా అంటే ఒక ట్రంప్ ఉన్నంత వరకు ఆయన ఏవి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. అవి జరిగేంత వరకు మాత్రం వెయిట్ చేయగలిగితే కొనుక్కోవాలి. లాంగ్ టర్మ్ కి ఓకే. సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మెయిన్ ఏం చెప్తారు సార్? గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ప్రజెంట్ అయితే చాలా అంటే ఆల్రెడీ తగ్గినాయి. ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ లో బాగా అవకాశాలు అంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయని చూసుకున్నారు. కాకపోతే నష్టాల్లోకి అవును, వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే హోల్డ్ చేయొచ్చట అవును. లాంగ్ టర్మ్ కోసము, లేకపోతే సిప్పులు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? లేకపోతే ఆల్రెడీ సిల్వర్ అయితే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు? హోల్డ్ అనే చేయాలి, లేకపోతే ఒక 2 రోజులు పెరిగి ఒక రోజు పడుతుంది. అంటే ఒక 2 రోజులు పెరిగింది అనుకో, ఒక రోజు పడుతుంది కదా, పడ్డప్పుడు కొనుక్కోవాలి, మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఏది బిజినెస్ పరంగా అయితే. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కొనుక్కొని ఇంక మర్చిపోవాలి, అంటే హోల్డ్ చేయాలి ఇక. అది జరిగేది. ఎందుకంటే ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఒక 3 రోజులు కనుక పెరిగింది అనుకోండి, ఒక రోజులోనే పెరిగిన మందం మొత్తం పడిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఒక 2-3 రోజులు పెరిగి పడితే మళ్ళీ ఒక రోజే పెరగడం మొదలు పెడుతుంది. కాబట్టి ఎవరైతే బిజినెస్ పరంగా చేస్తారో అంటే ఒక 2 రోజులు పెరుగుతుంది, ఒక 2 రోజులు తగ్గుతుంది. ఓవరాల్ గా న్యూట్రల్ గా ఉంచుతారు. అందుకని మనం చూడవలసింది సింపుల్ గా ఏంటిది అంటే ఎవరైతే బై చేస్తారో అంటే లాంగ్ టర్మ్ కి అయితేనో ఇంకా కొనుక్కొని ఊకోవాలి. లేదు బిజినెస్ పరంగా ట్రేడింగ్ చేయదలుచుకుంటే ఇప్పుడు 8,000 మైనస్ లో ఉంది సిల్వర్. గోల్డ్ వచ్చి ఒక 1,000 రూపాయల దాకా మైనస్ లో ఉంది. అంటే ఏంది, తగ్గినప్పుడల్లా కొనుక్కోదలుచుకోండి, కొనాలి. మళ్ళీ ఒక 3-4 రోజులు కానీ ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది ఒక్క రోజులోని, అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అది చేయాలి బిజినెస్ పరంగా అయితే. కానీ అది చేయాలంటే డైలీ అబ్జర్వ్ చేయాలి, ఆ వెబ్సైట్లు ఫాలో అవ్వాలి, ఆ గ్రాఫ్లు ఫాలో అవ్వాలి, కొంచెం అవగాహన ఉండాలి. ఒక నెల 2 నెలల పాటు దీని యొక్క పాతది డైరీ రాయాలి. అంటే ఏంటిది, డైరీ రాయక్కర్లే, అన్ని డౌన్లోడ్ అయితే ఈ మామూలుగా సిస్టంలోనే డౌన్లోడ్ చేసుకొని లో ఎక్కడ వస్తుంది, హై ఎక్కడ వస్తుంది, లోకి హైకి ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఓవరాల్ గా ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది అది. అదేం మీకు అదే. అన్నట్టు తగ్గిపోయిందంటే లక్షకు వచ్చిందా, రాలే కదా. అంటే రాదు. కానీ ఒక 3 రోజులు 2 రోజులు 1,000 2-3 రోజులు తగ్గుద్ది. ఇప్పుడు 1,000 తగ్గింది, నిన్న తగ్గింది, మళ్ళీ ఒక రోజు ఎప్పుడో తగ్గుద్ది, మళ్ళీ ఒక రోజు 2,000-3,000 పెరుగుతుంది. ఏది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఒక రోజే పెరిగితే 15,000 20,000 పెరుగుతుంది అది సిల్వర్. పడ్డప్పుడు కూడా 8,000 5,000 7,000 పడుతూ ఉంటుంది. పడ్డప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి, పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సార్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఆ, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏ విధంగా చూడాలి మెయిన్ గా? అదే ట్రేడింగ్ కే ఇది చెప్పేది. ఇన్వెస్ట్మెంట్ కి అయితే కొనుక్కోవాలి, ఊకోవాలి. ఎస్ఐపిలు అనుకోండి, మన ఈటీఎఫ్లు ఉన్నాయి, మామూలు ఫిజికల్ గోల్డ్ ఉంది. ఇప్పుడు మొన్న అక్షయ తృతీయ రోజు 20,000 కోట్ల రూపాయలు కొన్నారు. మరి ఆ, ఎక్కడ ఆగిపోయిండ్రు? పెరిగినా కొన్నారు, అక్షయ తృతీయ రోజు పెరిగింది ధర, మరి ఇప్పుడు తగ్గింది. అయినా కానీ ఆ సెంటిమెంట్, అక్షయ తృతీయ అనేది ఒక సెంటిమెంట్ కోసం ఆ రోజు కొనుక్కుంటే మంచిది అనే ఉద్దేశంతో కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది లేరు. మళ్ళీ ఇప్పుడు తగ్గింది కదా అంటే తగ్గింది అంతే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ గోల్డ్ సిల్వర్ రోజు పెరగదు, రోజు తగ్గదు, అట్లని జీరోలు కావు. అట్లని బాగా కంటిన్యూగా పైకి పోవు. అంటే ఒక 2-3 రోజులు పెరుగుతుంది, ఒక 4-5 రోజులు. కాకపోతే ఆ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ బాగా, ఎందుకంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అని ఎప్పుడైతే అన్నట మొదలు పెట్టిండో అప్పుడు మాత్రం కంటిన్యూగా ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. అందుకనే అందరూ ఇక గోల్డ్ సిల్వర్ ఎప్పుడు కొన్నా ఎక్కడ కొన్నా లాభం వచ్చింది అప్పుడు. ఇప్పుడు లేదు అట్లా. ఆ, ఒకసారి లాభం వస్తే మళ్ళీ తగ్గిపోయినప్పుడు నష్టం వస్తుంది. మళ్ళీ అందుకని వాళ్ళ ధర వచ్చినప్పుడు అమ్ముకోవడం, మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కొని మళ్ళీ వాళ్ళు పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఏది ట్రేడర్స్ అయితే. ఇన్వెస్టర్స్ కూడా చేయొచ్చు అట్లా. చిన్న ఒక 2,000 ఉంటే చాలు, ఒక గోల్డ్ 1 గ్రాము FTX లో కొనుక్కోవాలి. ఒక వారం 10 రోజులు నెలలో ఉన్నారనుకోండి, ఎప్పుడో ఒకసారి జంప్ వస్తుంది, వన్ టైం ఇది వస్తుంది, 50% కూడా వస్తుంది 1 మంత్ లోని. సో ఓవరాల్ గా రేపు మార్కెట్ ఎలా ఉండదు సార్? మెయిన్ యుద్ధం ప్రభావమా, లేకపోతే ఏది ఏది ఎఫెక్ట్ ఎక్కువ చూపే అవకాశం? ఓకే, రేపు మనం చూడవలసింది ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ 103 కంటే పైన ఉంటే మార్కెట్ అయితే కంటిన్యూ డౌనే. సపోజ్ ఇప్పుడు $103 ఉంది, మనం మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అది కనుక 100 కోట్లు ఒక $4-5 కిందికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన మార్కెట్ ప్లస్ లో ఓపెన్ అయితే గ్యాప్ అప్. ఇంతే, ఇక వేరే ఏం లేదు. ఇప్పుడు అంతా ఓకే. ఫోకస్ అంతా ఈ బ్రెంట్ ఆయిల్ మీదే ఉంది. బ్రెంట్ ఆయిల్ పెరిగిందా మన మార్కెట్ తగ్గుతాయి, బ్రెంట్ ఆయిల్ తగ్గిందా మన మార్కెట్ పెరుగుతాయి, బ్రెంట్ ఆయిల్ పెరిగిందా గోల్డ్ సిల్వర్ పడుతుంది, బ్రెంట్ ఆయిల్ తగ్గిందా గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.